హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్నారా? ఆడవాళ్ళకి తెల్లబట్ట సమస్య అన్నది చాలా కామన్. మానం యొక్క గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ అండ్ మానం యొక్క వాల్స్ నుంచి షెడ్ అయిన ఎపిథీలియల్ సెల్స్ కలిసి మనకి వైట్ డిశ్చార్జ్ కింద కనిపిస్తుంది. అయితే ఈ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అన్నది యూజువల్లీ అదర్ కంప్లైంట్స్ లైక్ పొత్తి కడుపులో నొప్పి ఉండడం, మానం దగ్గర దురద అది ఉండడం, ఫౌల్ స్మెల్ రావడం లాంటి కంప్లైంట్స్ ఏమి మనకి ఉండవు. ఈ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అన్నది థిన్ గా, క్లియర్ గా, లైట్ వైట్ కలర్ లో మనకు కనిపిస్తుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది దాని అమౌంట్ అండ్ కన్సిస్టెన్సీ అంటే ఎంత అవుతుంది, ఎంత చిక్కగా అవుతుంది అన్నది హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో, నెలసరికి జస్ట్ ముందు, ఓవిలేషన్ టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హార్మోన్ పిల్స్ ఏమైనా వాడుతున్నప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. అయితే డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? ఏది అబ్నార్మల్? మీకు తెల్లబట్టతో పాటు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, మానం దగ్గర దురదగా ఉంది, చెడు వాసన వస్తుంది అంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మీకు తెల్లబట్ట అన్నది పెరుగులాగా, ముక్కలాగా, చిక్కగా అవుతున్నా, గ్రే కలర్ లో అవుతున్నా, గ్రీనిష్ ఎల్లో కలర్ లో అవుతున్నా వెంటనే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అన్నది చాలా కారణాల వల్ల అయి ఉండొచ్చు. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ గర్భసంచి యొక్క కింద భాగం అంటే సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఫారెన్ బాడీ ఏమైనా ఉన్నా, లోకల్ గా ఇరిటేషన్ లాంటిది ఏమైనా ఉన్నా, క్యాన్సర్ కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా మనకి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అన్నది అవ్వచ్చు. ఒకవేళ మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఫస్ట్ అది నార్మల్ గా అవుతుందా, అబ్నార్మల్ గా అవుతుందా అన్నది చూసుకోండి. అబ్నార్మల్ గా అవుతున్నట్టు మీకు అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి డెఫినెట్ గా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. సో స్టే అలర్ట్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.